ఒక టీటీడీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల కనసను నడిపి ఈ రోజు కల్తీ విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడిగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు. అంటే అర్థం చేసుకోండి, ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా, ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు. అంటే ఏమని అర్థము, ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది. ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడంటే దీని వెనకాల ఏదో ఉంది. ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకి మనసు కలిసి వేసిందా, లేకపోతే లడ్డూను చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానంగా ఉంది. నేను తీసుకొని తిరుమల ప్రసాదం సార్, సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు, టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డూని ముఖాన్ని ఇసిరిగొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా నేను చెప్పగలను. దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నేను వచ్చాను సార్, ఆయన దిగాడు సార్, శ్రీవారి ప్రసాదం సార్ తీసుకోండి, మీ మంత్రి గారు ప్రసాదం బాగుందని చెప్పారు, చూడండి సార్ అన్న. లడ్డు కొట్టేసి కారికి హూ అని నిలిపినాడు. అంటే ఆయన హయాంలో ఉన్నాం అనుకుంటున్నాడు. ఇంకా ఈ హయాము కాదు, ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వర స్వామితో ఆల్రెడీ పెట్టుకున్నావు, మళ్ళీ దేవుడు ప్రసాదిస్తే దేవుడు ప్రసాదం తోసేసి కారికి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఈవోగా ఎలా పరిపాలించావు, వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావు అంటే 5 ఏళ్ళు ఎలా పరిపాలించావు, గతంలో ఒక 9 ఏళ్ళు. అంటే నువ్వు ఇవన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్. 100% కల్తీ జరిగింది. మీరు చూస్తుండండి, ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరూ జైలుకి పోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా.